శుభోదయం. అనుదిన జీవం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మును మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. ప్రియ దేవుని ప్రజలారా, అందరూ బాగున్నారు కదూ? ఈ దిన వాక్య ధ్యానం నిమిత్తమై సిద్ధంగా ఉన్నారా? అయితే నాతో కలిసి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 138వ కీర్తన 6వ వచనంలో ఉన్నటువంటి వాక్య భాగమును చదువుకుందాం. 138వ కీర్తన 6వ వచనం. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ప్రార్థన. దయగల ప్రభు, కృపగల నాయన, మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని బహుమానంగా అనుగ్రహించినందుకు వందనాలు. ఈ నూతన దినమును మీ నూతన జీవము చేత నింపి మీ కొరకు సాక్షికరంగా ఉన్నట్లు మీ వాక్యము చేత మమ్మను బలపరచుమని యేసు దివ్యనామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియ దేవుని ప్రజలారా, 138వ కీర్తన దావీదు భక్తుడు రచించినటువంటి ప్రార్థనా గీతం. దేవుని యొక్క సన్నిధిలో ఆయన మొరపెడుతూ ఈ రీతిగా దేవుణ్ణి స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉంటున్నాడు. యెహోవా మహోన్నతుడైనను ఆయనను దీనులను లక్ష్యపెట్టును. దేవుడు మహోన్నతుడైనటువంటి దేవుడు. ఆయన ఎంతో ఉన్నతమైనటువంటి వాడు. ఎంత ఉన్నతమైన వాడు అనంటే, పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 2వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తాడు కదా. అక్కడ ఆయన ఎటువంటి ఔన్నత్యము కలిగినటువంటి వాడు అనంటే, దేవునితో ఉండుట, సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. అంతేకాకుండా కీర్తనాకారుడు దావీదు భక్తుడు 8వ కీర్తనలో ఏమని అంటాడంటే, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు, నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు అని. అవును, దేవుని యొక్క దృష్టిలో మనము దుమ్ము లాంటి వాళ్ళము, ధూళి లాంటి వాళ్ళము. అందుకొరకే కీర్తనాకారుడు దావీదు భక్తుడు కూడా అంటాడు కదా, నేను పురుగులాంటి వాడిని, చచ్చిన కుక్కలాంటి వాడిని అని అంటాడు. అవును, అటువంటి మమ్మును దేవుడు, మనలను దేవుడు లక్ష్య పెడుతున్నాడు. ఆయన లక్ష్య పెడుతున్నాడు అని అంటే, లక్ష్య పెట్టడం అని అంటే మన పట్ల ఆయన జాగ్రత్త వహించేటువంటి వాడుగా ఉన్నాడు. దీనుల పట్ల ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో దీనులుగా ఉంటారో, హీ టేక్స్ కేర్ ఆఫ్ హంబల్. ఆయన దీనులను లక్ష్యపెట్టువాడు. సో ఆయన దీనులను లక్ష్యపెట్టువాడు అని అంటే, దీనత్వము అంటే మనం ఏమనుకుంటాం, వంగి వంగి నమస్కారం చేయడం అనేటువంటిది దీనత్వము కాదు. లేదా సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, చర్చిలు కనపడ్డప్పుడు, గుడులు కనపడ్డప్పుడు, మసీదులు కనపడ్డప్పుడు రోడ్డు పైన వెళుతూ వాళ్ళు ఏం చేస్తారంటే లెంపలు వేసుకుంటూ ఉంటారు. అయినంత మాత్రాన దీనత్వం కాదు. పక్కకు వెళ్ళిన తర్వాత లోకములో ఉన్నటువంటి ప్రతి పాపభూయిష్టమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు. తద్వారా దీనత్వము అని అనిపించదు. అయితే దీనులు అంటే ఎవరు అని అంటే, యేసు ప్రభు అంటారు కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని అంటాడు. ఆత్మ విషయంలో దీనులైనటువంటి వారి పట్ల ఆయన లక్ష్యముంచేటువంటి దేవుడు. నీవు ఏ జాతి అయినా, ఏ మతమైనా, ఏ దేశమైనా, నీవు ఏ స్థితిలో ఉన్నా, ప్రభువు ఆత్మీయతలో ధీరంగా ఉన్నటువంటి వారి పట్ల లక్ష్యముంచేటువంటి దేవుడు. ప్రభువు మన పట్ల లక్ష్యముంచాడు అని అంటే, మన పట్ల చేసేటువంటి కార్యాలు 2 విషయాలు మరి ఈ కీర్తనలో జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఒకటి, 138వ కీర్తన 7వ వచనంలో, నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించదువు అని అంటాడు. మనం ఆపదలో ఉన్నప్పుడు ఎట్లాంటి ఆపదలో ఉన్నాం? పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాస్తూ 2వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా మిమ్మును బ్రతికించెను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మన పట్ల కృప చూపుతున్నాడు, దీనుల పట్ల లక్ష్యం ఉంచుతున్నాడు. కారణం ఏంటంటే, మనము తెలిసి తెలియక పాపములో పడిపోతుంటే ఆయన క్రీస్తులో మనను బ్రతికిస్తున్నాడు. రెండవది, 138వ కీర్తన 8వ వచనంలో, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యేసయ్యకు నీ జీవితాన్ని సమర్పించినట్లయితే మరి దీనులను యేసయ్య ఆయన
కాపాడేటువంటి దేవుడుగా, వారి పట్ల లక్ష్యముంచి వారి యొక్క కార్యాలను సఫలము చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు. కీర్తనాకారుడు దేవుని యొక్క సెలవు మొరపెడుతున్నాడు. మరి ఆయన మొర విని ఆయన పట్ల కార్యములు సఫలం చేసేటువంటి వాడుగా ఉన్నాడు. కీర్తనాకారుడు అంటాడు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అంతేకాకుండా మరి మొదటి కీర్తనలో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానించువారు ధన్యులు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు అని. తన కార్యము సఫలము చేసేటువంటి దేవుడు, ఫలింపజేసేటువంటి దేవుడు, సకాలములో ఫలింపజేసేటువంటి దేవుడు. అట్టి కృపను మనం పొందుకొని ప్రభు రాక పర్యంతం వరకు ప్రభు కొరకు సాక్షికరమున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రార్థన. దయగల ప్రభు, కృపగల నాయన, ఈ ఉదయకాలమున మీరిచ్చిన వాక్కును బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, మా ప్రభా, మీ వాక్కు ద్వారా మేము హెచ్చరింపబడ్డాం. వాక్యం ప్రకారం నడుచుకొని ధన్యులై మీ దీవెనలకు పాత్రులైనట్లు సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక.